నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన క్యాంపెయిన్ మరికొద్ది నిమిషాల్లో క్లోజ్ కాబోతున్నది. ఈ సందర్భంలో ఆకునూరి మురళి గారు ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్లకి ముందు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కనీసమైన ఓట్లు లేకుండా చేస్తున్నది. చివరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ కూడా ఈ కేటీఆర్ని పక్కన పెట్టండి మహాప్రభు అని వేడుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. బిట్స్ పిలాని, పల్లీ బఠానీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. బిట్స్ పిలాని రాకేష్ రెడ్డి అని, తీన్మారు మల్లన్న పల్లీ బఠానీ అని, ఒక రకంగా పట్టభద్రులని, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళని అవమానించారని, ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలో చదివిన విద్యార్థులని అవమానించారని, పట్టభద్రులని అవమానించారని చాలా దారుణంగా, తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు ఈ పట్టభద్రులు, డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ ఓటర్లందరూ కూడా. సో దీనిపైన జస్ట్ ఇంతకుముందే ఆకునూరి మురళి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి మీరు చూడొచ్చు. కేటీఆర్ అన్నదేంటి? ఇది అంటే ఇప్పుడు కేటీఆర్ నిలబెట్టిన అభ్యర్థికి కేవలం బిట్స్ పిలానీలో లేకపోతే అమెరికాలో చదివిన విద్యార్థులు మాత్రమే, స్టూడెంట్స్ మాత్రమే, నిరుద్యోగులు మాత్రమే, ఉద్యోగులు మాత్రమే ఓటేస్తారు. ఎంతమంది మరి చదివిరో మరి తెలంగాణ నుంచి బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళు? అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళే ఎమ్మెల్సీలుగా ఉండాలనా? బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళే ఉండాలనా? ఎందుకంటే ఈయన అదే తరహా ఆలోచన చేస్తున్నాడు. ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చిర్రు. అది ఒకవైపున టీఆర్ఎస్ పార్టీలో జరిగింది, బీఆర్ఎస్లో. చివరికి మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక టికెట్ విషయంలో వాళ్ళ మిత్రుడు జాన్సన్ అని ఒక ఆయన అమెరికా నుంచి తెచ్చుకున్న టికెట్ ఇచ్చిండు. అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి. అంటే ఈయనకి ఇక్కడ లోకల్గా చదివిన వాళ్ళు నచ్చరు. అమెరికాలో లేకపోతే బిట్స్ పిలానీలో అక్కడ ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఈయనకు కావాలి. సో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. ఆకునూరి మురళి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే నీకు మన ఉస్మానియా, మన జేఎన్టీయు, మన కాకతీయ యూనివర్సిటీలు పల్లీ బఠానీలలాగా కనబడుతున్నాయా? మన యూనివర్సిటీలను అన్నింటినీ పల్లీ బఠానాలు చేసింది నువ్వు, నీ ఫాదర్ కాదా? ఫైనల్గా ఒప్పుకున్నారు మన యూనివర్సిటీలను ధ్వంసం చేశారు అని, మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని, ఒక తరాన్ని అంటే జనరేషన్ని నాశనం చేశారు కదరా. మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ సమాజం క్షమించదు. అసలు బిట్స్ పిలాని నుంచి సొక్కమని గ్యారంటీ ఇస్తావా? బిట్స్ పిలా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సొక్కమని మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? ఈ దేశంలో చదువుకి, క్యారెక్టర్కి సంబంధమే లేదు. 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుని దరిద్రపు పాలన చూసినాం. ప్యాకప్ కేటీఆర్ బీఆర్ఎస్ అని ఆకునూరి మురళి గారు చాలా తీవ్ర స్థాయిలో ఈ ట్వీట్ని చేయడం జరిగింది. అంటే ఒక రకంగా అవమానించడమే కదా పల్లీ బఠానీ అంటే. అవమానించడం కాకపోతే ఇంకేముంది అందులో? అంటే ఎవడో ఒకటి రాసిచ్చిన దాన్ని రైమింగ్గా ఉన్నదని పదప్రయోగం కోసం బిట్స్ పిలాని, పల్లీ బఠానీ అంటే వేరే వాళ్ళ ఈ తెలంగాణ పట్టభద్రుల ఆత్మగౌరవం దెబ్బతింటది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయన్న కనీసమైన సోయి నేనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకొని అధపాతాళానికి పడిపోయిన కేటీఆర్కి తెలియదా? అమెరికాలో చదువుకున్నారు కదా మీరు, మరి ఈ మాత్రం సోయి లేదా? ఇన్నయ్య గారు చెప్తున్నారు ఇందాక నా ఇంటర్వ్యూలో, అసలు ఈయన ఏం చేసిన అమెరికాకు పోయి, ఈయన ఏం చేసిన, ఆడ చేసిన పనులు ఏంది, వీళ్ళు చేసిన పనులు? సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో రేపు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే కల్వకుంట్ల తారక రామారావు. ఖతం చేసి పడేసిండు పార్టీని. అన్నో ఇన్నో ఓట్లు వస్తాయేమో అని అనుకుంటున్న క్రమంలో ఈ మాట ఎటు కాకుండా చేసింది. చివరికి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి దానికి ఏదో చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. మీరు గతంలో వాళ్ళని ఇట్లా లేదా అట్లా లేదా అంటే మీకు యూనివర్సిటీలు అంటే, గవర్నమెంట్ యూనివర్సిటీలు అంటే ఎంత చులకన అన్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. అసలు ఈ ప్రభుత్వ యూనివర్సిటీలకు మీరు ఏం చేశారో చెప్పాలి కదా. మీరు బిట్స్ పిలానీలో చదివిన అని చెప్తున్నారు ఎవరిని, మీ క్యాండిడేట్ని. మరి ఉస్మానియాలో చదివిన, ఉస్మానియాని ఇంత గొప్పగా తయారు చేసినాం, కాకతీయని ఇంత గొప్పగా తయారు చేసినాం, మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇంత గొప్పగా తయారు చేసినాం, శాతవాహన యూనివర్సిటీని ఇంత గొప్పగా తయారు చేసినాం, పాలమూరు యూనివర్సిటీని ఇంత గొప్పగా తయారు చేసినాం. మొత్తం 10 యూనివర్సిటీలు అసలు మామూలుగా లేవని ఎందుకో చెప్పలేకపోతున్నారు. మరి మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక వైస్ ఛాన్సలర్ నియమించలేని దద్దమ్మలు మీరు ఇవాళ మీరు ఈ యూనివర్సిటీలను పల్లీ బఠానీలతో పోలుస్తున్నారు. దయచేసి పట్టభద్రులారా ఆలోచించండి. ఈ పార్టీకి కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లో డిపాజిట్ రాకుండా ఓడగొట్టండి.
సో ఇది ఆకునూరి మురళి గారు రాసిన ట్వీట్ ఇది. అంటే నీకు మన ఉస్మానియా, మన జేఎన్టీయు, మన కాకతీయ యూనివర్సిటీలు పల్లీ బఠానీలలాగా కనబడుతున్నాయా? మన యూనివర్సిటీలను అన్నింటినీ పల్లీ బఠానీలు చేసింది నువ్వు, నీ ఫాదర్ కదా. ఫైనల్గా ఒప్పుకున్నారు మన యూనివర్సిటీలను ధ్వంసం చేశారని, మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని, ఒక తరాన్ని నాశనం చేశారు కదరా. మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ సమాజం క్షమించదు. అసలు బిట్స్ పిలాని నుంచి సొక్కమని గ్యారంటీ ఇస్తావా? ఈ దేశంలో చదువుకి క్యారెక్టర్కి సంబంధమే లేదు. 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుని దరిద్రపు పరిపాలనను చూసినాం. ప్యాకప్ కేటీఆర్, ప్యాక్ చేసుకొని వెళ్ళిపో. ఇంకొకసారి ఇలాంటి చెత్త వాగొద్దని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.